క్లైమాక్స్ వచ్చి -12లో చేసాం జార్జియాలో. -12 అనేది ఫోన్లో చూపించేది, ఫీల్స్ లైక్ -17 వెళ్ళేసరికి మొత్తం వ్యాలీస్, మా విండ్కి అసలు బాడీ ఏది పనిచేయదు, ఇలా అంటే రాయిలా ఉంటుంది, స్టోన్ లాగా. దీంట్లో చాపర్ గాలి వేరే, చాపర్లో వచ్చే గాలి వేరే. నేను 5 రోజులు ప్లాన్ వేసుకెళ్ళాను. Why did you go to the location? ఊరికే వెళ్ళాను, ఊరికే సరదాగా అని చెప్పి -12 degrees. ఎలా What are you doing? జస్ట్ వాంటెడ్ టు జస్ట్ ఫస్ట్ టీజర్ ఆ రోజు టీజర్ సోలో తిప్పుకుంటూ వస్తుంది కదా, ఆ టీజర్ అక్కడ చూపిస్తా అన్నారు. సరే వెళ్ళి లైవ్లో చూద్దాం ఎలా ఉంది షూటింగ్ అని. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు, జనరల్గా షూటింగ్ వెళ్తాను. సో 5 రోజులు ఆయనతో స్పెండ్ చేసి అప్పటి వరకు ఒక్క పాట అవ్వలేదు. ఒక్క పాట ఏదో అవుతుంది, రేపు చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం అని ఇంకా ఆయన షూటింగ్ క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయారు. ఇంకా ఒక్క పాట కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి అసలు పాట వచ్చిన వెంటనే సాంగ్సే ఇంకా నీ వల్ల డిలే అయిపోయేటట్టుంది అని చాలా ప్రెషర్ వేస్తే షూటింగ్ చేశారు. మాంటేజెస్ తీసేసాను, తీసేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ర్యాప్ ఉంటుంది, తనకి నాకు ర్యాప్ ఉంటుంది. సో ఏంటంటే ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు, ఇది చూపిస్తే ఏం కొడతాడు, ఇక తప్పదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను. సో అది చూపించారు, టీజర్ చూపించారు. వెంటనే బయలుదేరిపోయి వచ్చేసాను. ఇంకా నా బాడీ పనిచేయలేదు. 4 రోజులు ఉంటానన్నాడు. 4 రోజులు ఉంటాను. టీజర్ చూపించే బయలుదేరిపోయాను. లేదు ఇక్కడ ఉంటే ఇంకా మనల్ని ఇక్కడే చేయమంటారు టీజర్, ఇక్కడ చూస్తే రాదు. మనం ఇక హైదరాబాద్ వెళ్ళి ఒక బన్ను టీ ఇవన్నీ తాగి ఒక 2 క్రికెట్ మ్యాచ్ ఆడితేనే మనకు వస్తుంది మ్యూజిక్. అయితే ఆ చలికి నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. డైరెక్షన్ గారి టీం కానీ, మొత్తం ఫైట్ మాస్టర్ టీం కానీ, బాలయ్య గారు కానీ. I really don't know how to describe Balaya. ఆయనకి ఇదే మొదటి సినిమా, ఆయన అలానే ఫీల్ అవుతారు. నాకు ఇదే మొదటి సినిమా, నేను అలానే ఫీల్ అవుతాను. సార్ నన్ను కలుపుకోరు అలా కాదు, ఆ లొకేషన్ గురించి చెప్తున్నారు. ఓకే సార్, ఏ లొకేషన్ అయినా నన్ను జాయిన్ చేస్తారు.